కొత్తగా వచ్చింది కదా, దాని వ్యాధి గురించి చెప్పండి. అందరికీ నమస్కారం. నేను కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ మాట్లాడుతున్నాను. సో కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయని. ఈ హాస్పిటల్లో ఎప్పుడూ నిరంతరం పేషెంట్లతో రద్దీగా ఉంటుంది. ఈ మధ్య మనకి జీబీఎస్ సిండ్రోమ్ అనే కేసులు మనకి అడ్మిట్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. సో జీబీఎస్ అంటే గులియన్ బారీ సిండ్రోమ్ అంటాం. ఈ జబ్బు ఇప్పుడిప్పుడే వచ్చింది కాదు. ఇది మనం 40 years బ్యాక్ నుంచి ఈ కేసులన్నీ మనకు వస్తూ ఉంటాయి. వీటిని ట్రీట్ చేస్తాం, వీటిని ట్రీట్ చేసి మనం పంపించేస్తూ ఉంటాం. సో ఈ మధ్యకాలంలో మనకి ఎపిసోడిక్గా మనకి ఎక్కువ కేసులు వచ్చాయన్న ఇది మనకి ఎక్కువ అవడం వల్ల మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. సో ఈ కేసులు మనకి ఇప్పుడు కింగ్ జార్జ్ హాస్పిటల్లో మనకి 8 cases ఉన్నాయి. ఒక్కొక్కసారి సీజనల్గా మనకి ఇవి ఎక్కువ కేసులు వస్తాయి, ఒక్కొక్కసారి అసలు కేసులు కూడా ఉండవు. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే 3 నుంచి 4 నెలలు అసలు ఒక్క కేసు కూడా రిపోర్ట్ కాలేదు. ఇప్పుడు ఇది మనకి ఒక 8 కేసులు రిపోర్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ కేసులు ట్రీట్ చేయడానికి మనకి ఆల్రెడీ నోడల్ ఆఫీసర్స్ని నేను వేయడం అనేది జరిగింది. జనరల్ మెడిసిన్ నుంచి ప్రొఫెసర్ సత్యప్రసాద్ గారు అండ్ న్యూరో ఫిజిషియన్ సతీష్ అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ సందీప్ని ఈ ముగ్గురిని వేయడం అనేది జరిగింది. ఈ వ్యాధి లక్షణాలు ఏంటి? ఈ వ్యాధి లక్షణాలు మనకి చేతులు పట్టులు తప్పడం కానీ, కాళ్ళు చేతులు మంటలు రావడం కానీ, లేదు అంటే టింగ్లింగ్ సెన్సేషన్స్ బోత్ ఫీట్లో మనకు రావడం కానీ ఇట్లా ఉంటుంది. ఈ వ్యాధి మొదట కాళ్ళులో మొదలై అట్లా నెమ్మదిగా ఒక్కొక్కటి ఆర్గాన్ ఇన్వాల్వ్ అయ్యి, అప్పర్ లిమ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి, సమ్టైమ్స్ రెస్పిరేటరీ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే విధానం ఉంటుంది. ఈ వ్యాధి రావడానికి మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కారణం మన పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అనే ప్రజల్లో అపోహ ఉంది. ఇది కరోనా లాగా ఇది వైరస్ కాదు. ప్రజలు ఇది అంటు వ్యాధి కాదు అనేది గమనించగలరు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఒకరి నుంచి ఒకరికి సోకదు. ఈ గులియన్ బారీ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్ని మీరు హ్యాపీగా వాళ్ళతో మాట్లాడవచ్చు, ఉండొచ్చు, తినొచ్చు, అన్నీ చేయవచ్చు. సో కంగారు పడాల్సిన అవసరం అయితే ప్రజలకి ఏ విధమైన భయభ్రాంతులు లేకుండా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకురావాల్సిన అవసరం ఉందంట. వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు అంటే మనం మంచి ఆహార నియమాలు పాటించాలి. వైరల్ ఇన్ఫెక్షన్స్ మనకు రాకుండా చూసుకోవాలి. సో డయేరియా, వామిటింగ్స్ ఇటువంటివి ఏమి రాకుండా చూసుకోవాలి. మన పరిశుభ్రమైన ఆహార పదార్థాలు, పరిశుభ్రమైన నీరు, ఇవన్నీ మంచిగా మీరు డైటరీ హ్యాబిట్స్ అన్నీ మీకు చక్కగా ఉంటే మీ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుండేటట్టు చక్కగా ఎక్సర్సైజ్ ఇవన్నీ మీరు చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉండదు. డెఫినెట్గా తక్కువగానే ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుందంట? ఈ ప్రాబ్లము 100 మందికి వస్తే 95% ఆఫ్ ద పీపుల్ విల్ రికవర్ కంప్లీట్లీ అండ్ దే గో నార్మల్. ఇందులో అయితే అనుమానం లేదు. ఇది 2 లక్షల మందిలో ఇద్దరికి వస్తుంది. 2 లక్షల మంది పీపుల్లో ఇద్దరికి వస్తుంది. అండ్ 98% ఆఫ్ ద పీపుల్ విల్ రికవర్ అండ్ దే విల్ గో హ్యాపీలీ టు హోమ్. సో అందుగురించనే ప్రజలు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రికవర్ అవుతారు. ఈ వ్యాధికి మనకు కావాల్సిన ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్ ఇదంతా మనకు ఉంది. ఇది ఉండేటప్పుడు మనకేంటంటే ప్రెడ్నిసోలోన్ ఇస్తాము, స్టెరాయిడ్స్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం సమ్టైమ్స్ వీ విల్ గివ్ ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ పేషెంట్స్కి. వీటితో పేషెంట్స్ మంచిగా రికవర్ అయ్యి హ్యాపీగా వెళ్తారు. రేర్గా కొంతమంది ఎక్యూట్గా రెస్పిరేటరీ పెరాలసిస్ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది సడన్గా. ఆ వచ్చిన పేషెంట్స్లోనే కొంతమందిలో మనకి డెఫినెట్గా అది ఇబ్బంది అయ్యి డెత్కి లీడ్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని కూడా కంబ్యాట్ చేయడానికి మన దగ్గర రెస్పిరేటరీ పెరాలసిస్ మనం ట్యాకిల్ చేయడానికి వెంటిలేటర్స్ ఉండాలి. వెంటిలేటర్స్ ఇవన్నీ మన హాస్పిటల్లో ఉన్నాయి. వాటితో మనం చక్కగా మనం ట్రీట్ చేసి పంపిస్తాం. సో ఈ వ్యాధిగ్రస్తులు కంపల్సరీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి, ఇంటి దగ్గర ఉండే వైద్యం తీసుకునే అవకాశం ఉందా? నా సజెషన్ ఇంట్లో ఉండి వైద్యం చేసుకోవడం మంచిది కాదు. కంపల్సరీ హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటే ఏ విధంగా ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది అనేది ఈ డాక్టర్లు చూడడం అనేది జరుగుతుంది.
దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం డెఫినెట్గా మార్చి ఆ పేషెంట్కి పెట్టడం అనేది జరుగుతుంది.